హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము. కొద్ది రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండలు అయితే దంచి కొడుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రజలందరికీ ఉపశమనం కలిగించేలాగా ఐఎండీ వాతావరణ శాఖ అయితే కనుక చల్లని కబురు చెప్పింది. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా 4 నుంచి 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే కనుక బులెటిన్ విడుదల చేసింది. ఏ ప్రాంతాల్లో వర్షాలు అయితే పడతాయి ఏంటని కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. 4 నుంచి 5 రోజుల పాటు అంటే ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలందరికీ కూడా 4 నుంచి 5 రోజుల పాటు వర్ష సూచన అయితే ఉందని చెప్పేసి తెలంగాణ అలాగే ఏపీలో కూడా వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది. ఇక ఎప్పటి నుంచి పడతాయి వర్షాలు, ఏ ప్రాంతాలు అనుకుంటే వాతావరణ కేంద్రం అయితే కనుక బులెటిన్ ప్రకారం ఈ రోజు నుంచి రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిసింది. అయితే ముఖ్యంగా వాతావరణ శాఖ చెప్తున్నట్టుగా అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటాయని అయితే వెల్లడించింది. రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ చెప్తోంది. ఇక అలాగే ఏపీకి సంబంధించి చూసుకుంటే మరోవైపు ఏపీకి కూడా వర్ష సూచన ఇచ్చింది భారత వాతావరణ శాఖ. ఇవాళ రేపు ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 1-2 చోట్ల మాత్రమే కొంచెం భారీ వర్షాలు ఉంటాయని, మిగిలిన చోట్లన్నీ కూడా మోస్తరు వర్షాలు ఉంటాయని, ఇక దక్షిణ కోస్తాలో వాతావరణం పొడిగా ఉంటుందని అయితే వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాయలసీమ జిల్లాలో కూడా ఇవాళ రేపు వాతావరణం పూర్తిగా ఉంటుందని, వేడి తేమ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక బెంగాల్ నుంచి ఉత్తర కోస్తా వరకు ఏర్పడిన ద్రోణి ప్రస్తుతం ఉత్తర ఒడిశా మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి తూర్పు విదర్భ వరకు ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగుతూ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఉత్తర కర్ణాటక మరియు పొరుగు ప్రాంతాలపైన ఉపరితల ఆవర్తనం ఇప్పుడు దక్షిణ అంతర్గత కర్ణాటక పొరుగు ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని, దీనివల్ల ఆంధ్రప్రదేశ్ మరియు యానాం దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ మరియు నైరుతి గాలులు అయితే వీస్తున్నాయి. దీని ప్రభావంతో రానున్న 5 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి అక్కడక్కడ తేలికపాటి వర్షాలు అయితే కురవబోతున్నాయి.